అమెరికా ఉత్తర కొరియాలు బద్ధ శత్రువులు. ఒకరంటే ఒకరికి పొసగదు. అలాంటిది ఉత్తర కొరియాలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించేందుకు 2019లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన ప్రైవేటు కమ్యూనికేషన్ను నిరోధించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలన్నది లక్ష్యమని తెలిపింది. అత్యంత రహస్య ఆపరేషన్ను నిర్వహించే నేవీ సీల్ బృందానికి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపింది. తొలుత అణుసామర్థ్యం కలిగిన జలాంతర్గామిని ఉత్తర కొరియా తీరానికి పంపించి అక్కడి నుంచి 2 మినీ సబ్మెరైన్ల ద్వారా ఒడ్డుకు చేరుకుని నిఘా పరికరం అమర్చాలని నిర్ణయించారు. ఉత్తర కొరియా ఆంక్షల కారణంగా డ్రోన్లు, ఇతర సాంకేతికత వినియోగించే అవకాశం లేకపోవడం సీల్ బృందానికి ఈ మిషన్ సవాల్గా మారింది. ఉపగ్రహ ఆధారిత చిత్రాలపైనే ఆధారపడటంతో రియల్ టైం సమాచారం లభించే అవకాశం లేకుండా పోయింది. 2019లో వియత్నాంలో కిమ్తో ట్రంప్ దౌత్య చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఓ రోజు రాత్రి సీల్ తన ఆపరేషన్ను మొదలుపెట్టింది. నలుపు రంగు సూట్లు, నైట్ విజన్ అద్దాలతో పాటు నిఘాకు చిక్కని ఆయుధాలు ధరించి కమాండోలు ఉత్తర కొరియా తీరానికి చేరుకున్నారు. ఉత్తర కొరియాకు చెందిన ఓ చిన్న బోటు వారి సమీపానికొచ్చింది. తమ వైపు ఫ్లాష్ లైట్లు వేయడంతో ముప్పు ఎదురైందని గ్రహించిన సీల్ బృందం వారిపై కాల్పులు జరిపింది. దీంతో బోటులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన సీల్ బృందం నిఘా పరికరాన్ని అమర్చకుండానే ఆపరేషన్ను అర్ధాంతరంగా ముగించుకొని అక్కడి నుంచి వెనుతిరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.